శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి. మనము ఈ రోజుటి నుంచి భగవద్గీత ఒక్కొక్క శ్లోకం నేర్చుకుందాము. ఒక్కొక్క శ్లోకానికి వివరణ తెలుసుకుంటూ అది మన జీవితంలో ఎలా అలవర్చుకోవాలి, ఆ శ్లోకం నుండి మనము ఏమి నేర్చుకుంటాము అన్నది ఒక్కొక్క వీడియోలో మనము ఒక్కో శ్లోకానికి చూద్దాము. ఇంకొక విషయం అండి, మనము ఇంత బిజీ లైఫ్లో పూజ చేసుకున్న అన్ని హడావిడిగా చేసేసుకుంటూ ఉంటాము. మనస్ఫూర్తిగా కూర్చొని దైవారాధన చేసుకుంటున్నాము అంటే అది చాలా తక్కువ టైమే. అందుకనేసి నేను మీకు ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే, ఇప్పుడు మన వీడియోనే అని కాదండి, మీరు ఏది డివోషనల్ది ఏది చూసినా కానీ ఆ చూసిన ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ పూర్తిగా దాని మీద ధ్యాస ఉంచి అది అందులో ఏమి చెబుతున్నారు అని గమనించి ఆ 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఆ దేవతకు కానీ లేదంటే మీ ఇష్ట దైవానికి కానీ సమర్పించండి. అంటే శివార్పణం అని కానీ, లలితార్పణం అని కానీ, కృష్ణార్పణం అని కానీ అలా చెప్పండి. అంటే ఆ 10 నిమిషాలు మీరు దైవానికి అర్పిస్తున్నారు అనేసి అని అర్థం అన్నమాట. సరే అండి, ఈరోజు 1వ అధ్యాయంలో 1వ శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుశ్చవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకానికి అర్థం చూద్దాము. భగవద్గీతలోని మొదటి అధ్యాయం మొదటి శ్లోకం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ఇది కేవలం యుద్ధభూమి గురించి మాత్రమే కాదు, మన అంతర్గత సంఘర్షణల గురించి కూడా తెలియజేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ధృతరాష్ట్రుడు అంధుడు, అది అందరికీ తెలిసిందే కదండి. అతను తన కుమారులు అంటే కౌరవులు మరియు పాండవుల మధ్య జరగబోయే యుద్ధం గురించి సంజయుడిని అడుగుతున్నాడు. ఇక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే పదాలు చాలా ముఖ్యమైనవి. వాటి గురించి కూడా తెలుసుకుందాము. ధర్మక్షేత్రం అంటే ధర్మానికి సంబంధించిన ప్రదేశం అని, కురుక్షేత్రం అంటే ఒక పవిత్రమైన స్థలం. ఇక్కడ ధర్మము మరియు అధర్మము మధ్య యుద్ధం జరుగుతోంది. ఇది మన హృదయానికి కూడా సూచిస్తుంది. అది ఎలాగంటే, ఇక్కడ మనం నిరంతరం మంచి మరియు చెడు మధ్యలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కురుక్షేత్రం ఇది భౌతికంగా యుద్ధం జరిగిన ప్రదేశం, కానీ ఆధ్యాత్మికంగా ఇది మన మనస్సును సూచిస్తుంది. ఇక్కడ మన కోరికలు, అహంకారాన్ని, ద్వేషం వంటివి పాండవుల ధర్మంతో పోరాడుతాయి. మామకా పాండవాశ్చైవ అంటే నా కుమారులు అంటే కౌరవులు. మనలోని దుర్గుణాలు, అహంకారము, స్వార్థము లాంటివి. అదే పాండవులు అంటే మనలోని సద్గుణాలు, ధర్మము, దైవము. ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి అతను భౌతికంగా చూడలేడు. ఇది మన అజ్ఞానాన్ని సూచిస్తుంది. మనం కూడా తరచుగా మనలోని మంచి మరియు చెడు శక్తుల మధ్య జరిగే పోరాటాన్ని గుర్తించలేము. ముఖ్యంగా ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. మన జీవితం ఒక కురుక్షేత్రం. ఇక్కడ మనం నిరంతరం ధర్మాన్ని అనుసరించాలా లేక అధర్మాన్ని అనుసరించాలా అనే ఎంపిక చేసుకోవాలి. ఈ అంతర్గత యుద్ధంలో ధర్మాన్ని ఎంచుకోవడం ద్వారానే మనం నిజమైన శాంతిని పొందగలుగుతాము. ఇదే అండి మొదటి శ్లోకానికి అర్థము. మీరు ఈ శ్లోకం నుండి ఏమి నేర్చుకున్నారు, మీకు మీ మనసులో ఎలాంటి భావన కలిగింది అన్నది కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.